నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం జీవితంలో ఆనందంగా జీవించాలనంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో మానసిక రుగ్మతల వల్ల ఎదురయ్యే శారీరక అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారండి. మరి వారెవరో కాదు, చాలా వైద్యంలో సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే పంచగవ్యలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఎండి పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకెవరైనా సందేహాలు ఉన్నా కూడా మీరు డయల్ చేయవలసిన నెంబర్ 040660002333. ఈనాటి మరి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఓకే అండి. సో మానసిక రుగ్మతలు అనేవి ఇవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అయితే అవి కొంతమంది వ్యక్తం చేస్తారు, కొంతమంది వ్యక్తం చేయరు. అసలు ఒక వ్యక్తి మానసికంగా బాధపడుతున్నారు అని అంటే కారణాలు ఏంటంటారు? కారణాలు అనేసి మనము ఖచ్చితంగా కొన్ని చెప్పలేము. ఎందుకు అనేసి అంటే ఇవి కొన్ని వంశపారంపర్యంగా రావచ్చు అండ్ మధ్యలో అయినా రావచ్చు. వంశపారంపర్యంగా అనేసి అంటే సైకిక్ లెవెల్లో ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే సైకోక్ సిండ్రోమ్ అనేసి అంటారు. దీని లోపల ఎలా ఉంటుంది అనేసి అంటే వారి యొక్క వంశం లోపల ఒక పీడి కానివ్వండి, 2 పీడి మీన్స్ వంశం లోపల ఫస్ట్ వంశంలో కానీ 3 వంశంలో కానివ్వండి, ఒక 10 మంది పిల్లలు ఒకవేళ ఉన్నారనుకోండి, 5 మంది పిల్లలు ఒకళ్ళకి వస్తుంది. సో వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్లలో అనూహ్యమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఈ అనూహ్యమైన మార్పులలో ఎలా ఉంటుంది అనేసి అంటే పిల్లలు ఉన్మాద స్థితికి వెళ్ళిపోతారు అన్నట్టు. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, దీనికి ఒక ఏజ్ అంటూ ఉండదు. అయితే ఆ హార్మోన్స్ ట్రిగర్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రేజ్ అవుతూ ఉంటాయి. ఆ రేజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం హార్మోనల్గా చెప్పేసుకుంటూ వచ్చాము. ఇక రెండవది వచ్చేసి మధ్యలో అయితే పిల్లలు అబ్యూజ్ అవ్వడము, చిన్నప్పుడు విపరీతమైన ప్రెషర్ రావడము, తర్వాత వర్క్లో ఉన్న ప్రెషర్ వల్ల ఇలా మానసికంగా ఇబ్బందులు పోయేసి వాళ్ళు అధికంగా ఒత్తిడికి గురవుతారు అన్నట్టు. అయితే ఎప్పుడైతే అధికంగా ఒత్తిడికి గురవుతారో అప్పుడు ఆ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని మనము డిప్రెషన్గా అంటాము. అయితే దీని లోపల మనం 2 రకాలుగా వర్గీకరించాం. ఒకటి వంశపారంపర్యంగాను, ఒకటి డిప్రెషన్లో వెళ్ళేటప్పుడు. ఇది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళు అయిపోయేదాకా కూడా ఈ ఒత్తిడి అనేది ఉంటుంది. అసలు ఒత్తిడి మంచిదేనా? అసలు ఒత్తిడి కూడా దాంట్లో స్థాయి భేదాలు ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు చదువుకునేటప్పుడు ఉన్న ఒత్తిడి వేరు, ఉద్యోగం చేసేటప్పుడు ఒత్తిడి వేరు, లేకపోతే మార్కెటింగ్ చేసేటప్పుడు ఒత్తిడి వేరు. అంటే దేన్ని మనం ఎంతవరకు స్వీకరించాలంటారు ఆ ఒత్తిడిని కూడా? ఇప్పుడు ఒత్తిడి గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఒత్తిడిని మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రకృతి నుంచి మనం డిస్కనెక్ట్ అవ్వడమే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం. ప్రకృతితో మనం ఎప్పుడైతే మమేకమయ్యేసి కనెక్ట్ అయిపోతామో అప్పుడు ఒత్తిడి పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. అది ఎలా అనేసి అంటే మనము నాభి చికిత్స చేస్తూ ఉంటాము, నాడి చికిత్స చేస్తూ ఉంటాము. దీని లోపల ప్రతి ఒక్కరి దాంట్లో వాత కఫ పిత్తాలుగా మనము డివైడ్ చేస్తాము. ఎప్పుడైతే అరే నువ్వు బాగా చేస్తున్నావు, నీకు పైత్యం ఎక్కువైపోయిందిరా అనేసి అంటారు. అంటే ఏంటిది? పిత్తం లెవెల్ పెరిగిపోవడం అన్నట్టు ఇక్కడ. అయితే శరీరంలో ఒత్తిడి పెరగగానే ఏమవుతుందంటే ఇది ప్రొటెక్షన్ అంటే భద్రత కోసం ప్రొటెక్షన్ మోడ్కి వెళ్ళిపోతుంది మన బాడీ ఆటోమేటిక్లీ. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే హైపోథాలమస్ గ్లాండ్ ఏదైతే ఉందో యాక్టివేట్ అయిపోతుంది. దాంతో ఏమవుతుందంటే కండరాలు బిగుసుకుపోవడము, చెమటలు రావడము, తెలియకుండానే కడుపులో గడబిడ అయిపోవడము. అయితే అక్కడున్న సిచ్యువేషన్ని ఎదుర్కొని పోరాడదామా లేకపోతే పారిపోదామా, ఇలాంటి ఒత్తిడి ఉంటుంది అన్నట్టు. ఇది అచానక్లో ఒత్తిడి వచ్చినప్పుడు సమస్య అన్నట్టు. అయితే ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ సమయం లోపల నువ్వు ఏం చేయాలన్నది నీకు చెప్పేసి నువ్వు చేసేసుకొని వెళ్ళిపోతావు. ఇంకో లెవెల్ ఎలా ఉంటుంది అనేసి అంటే ఈ కాలం లోపల పని ఒత్తిళ్లలో ఇబ్బంది కనిపిస్తుంది. దీని లోపల ఎలా ఉంటుంది అనేసి అంటే అధికంగా వర్క్ ప్రెషర్ పడడం వల్ల ఈ పని నేను చేయగలుగుతానో లేమో అంటే నెగిటివ్ భావన ఎక్కువ రావడం వస్తూ ఉంటుంది. ఈ డిప్రెషన్ వల్ల ఏమవుతుంది అనేసి అంటే పనిని సరిగ్గా చేయలేకపోవడము, అనుకున్న రిజల్ట్ ఇవ్వలేకపోవడము, ఇది పెద్దవాళ్ళలో అవుతుంది. తర్వాత వచ్చేసి పిల్లల్లో చదువు లోపల నీకు మార్కులు బాగా రావాలి, రాకపోతే ఈ ఇంట్లో కానివ్వండి, అటు టీచర్స్ కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే పిల్లలపైన ఫోర్స్ పెడుతుంది. ఇంకోటి ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఎలా ఉంది అనేసి అంటే
ఒక కార్పొరేటివ్ వ్యవస్థలకు అనుకూలమైన ఎడ్యుకేషన్ వ్యవస్థ, గురుకుల వ్యవస్థ లాంటిది కాదు. ఒకప్పుడు గురుకుల వ్యవస్థలో ఎలా ఉండేది అనేసి అంటే పిల్లోడికి ఏది ఇష్టం ఉంటుందో అది నేర్పిస్తూ లౌక్యాన్ని నేర్పించుకుంటూ వారి చదువుని ముందుకు సాగించుకుంటూ పోయేవాళ్ళు. దాంతో ఈ పిల్లలు స్లేవ్స్గా మారకుండా తనను తాను గట్టిగా ధీటుగా నాయకులుగా తయారయ్యేవారు. ఇప్పుడంతా ఈ వర్కింగ్ సిస్టమ్, ఈ చదివే సిస్టమ్ ఏదైతే ఉందో వర్క్ చేసేటప్పుడు ఈ స్లేవరీ సిస్టమ్గా మారిపోయింది ఇది. దాంతో ఏంటంటే పిల్లలు విపరీతమైన అండర్ ప్రెషర్లకు వెళ్ళిపోతున్నారు. ఆ అండర్ ప్రెషర్ చిన్నప్పటి నుంచే ఇవ్వడం మొదలు పెడుతున్నారు. అంటే ఏ రూపంలో ఇస్తున్నారు అని అంటే హోంవర్క్ రూపంలో. వాడు రాత్రి అంతా పొద్దున్న కూర్చున్నా కానీ వాళ్ళ హోంవర్క్ మాత్రం అయిపోదు, కానీ అంతా హోంవర్క్ ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకు ప్రొద్దున లేచి చదివించడం, సాయంత్రం చదివించడం ఇది మంచిదే, కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టడం. అండ్ తర్వాత భోజన వ్యవస్థ కరెక్ట్ లేకపోవడము. భోజన వ్యవస్థ లోపల తినే ఆహార పదార్థాలు ఎలా ఉంటుండే ఇంతకుముందు మానసికంగా జపాలు, తపాలు, పూజలు, పునస్కారాలు చేయాలనుకున్న వారికి ఒక రకమైనటువంటి ఫుడ్, ఫిజికల్గా ఎక్సర్సైజ్గా ఉండేసి శారీరకంగా గట్టిగా ఉండి చేయడానికి ఒక రకమైన ఫుడ్ ఉంటుండే. అయితే ఇప్పుడు వచ్చే కాలం లోపల ఇటు శారీరకంగాను ఇటు మానసికంగాను రెండు ఎదగాలి కాబట్టి ఈ రెండుకి సంబంధించిన మనం ఫుడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఫస్ట్ అయితే ఎవరైతే మానసిక రుగ్మతలకు లోనవుతూ ఉంటారో శారీరకంగా మీరు అన్నట్టు చాలా రకాల మార్పులు, ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేయాలని అంటారు దాని నుంచి బయటికి రావడానికి? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ రెమెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్యామిలీ బాగా వారికి సపోర్టివ్గా ఉండాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వారి బిహేవియర్ ఎలా ఉంటుందో ఏంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కొందరికైతే మానసికంగా ఇబ్బంది ఉన్నా కానీ నేను మానసికంగా ఇబ్బంది ఉన్నదని కూడా వాళ్ళకు తెలియదు, ఆ స్థితిలో ఉంటారు. ఒక స్థితిలో వచ్చేసిన తర్వాత వీరి యొక్క ఒత్తిడి, డిప్రెషన్ ఏ లెవెల్కి వెళ్ళిపోతుందంటే ఉన్మాద స్థితికి వెళ్ళిపోతుంది. ఏదైనా చిన్న మాట అంటే విపరీతంగా కోపం రావడము, ఏదైనా ఉంటే అలానే తలకు ఏదైనా రాయితో కొట్టడం, చేయడం ఇలా చేసేస్తారు. చేసిన తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత శాంతం అయిపోయిన తర్వాత నేను చేశానా, నాకు తెలియదే, ఇలా అనేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి డిప్రెషన్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఉన్మాద స్థితికి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళి. ఇలాంటి వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయి, అండ్ పంచగవ్యలో కూడా అద్భుతమైన మందులు ఉన్నాయి. దాన్ని మనము వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే అద్భుతంగా చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి దీని లోపల ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇలాంటివి కూడా ఉంటాయి. దీని లోపల ఎలా ఉంటుంది అనేసి అంటే ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఉంటుంది. రాత్రిపూట కొంచెం చీకట్లో బెల్ట్ కనిపించింది అనుకోండి, బెల్ట్ తాడో కనిపించింది అనుకో, పాము అనేసి ఊహించుకోవడము, ఇదొక స్థితి. ఈ స్థితి అంత డేంజరస్ కాదు, ఎందుకంటే ఇది అందరికి సహజంగానే ఉంటుంది కాబట్టి జస్ట్ భ్రమపడ్డం అనేసి అంటాం. ఇంకో స్థితి ఉంటుంది, అక్కడ అవేమి లేకున్నా కానీ అక్కడ ఉన్నట్టుగా భావించడం, ఇది డేంజరస్ స్థితి. ఇదొక స్థితి. ఇంకో స్థితి ఎలా ఉంటుంది అనేసి అంటే చెవుల్లో సౌండ్స్ రావడం. ఎలాంటి సౌండ్స్ రావడము? గుయ్యి అని సౌండ్ వస్తే ఇది మనం నాదం అనేసి అనుకుంటాము, ఇది ఓకే, ఇది మనం ధ్యానపరంగా మనం వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. ఇంకో స్థితిలో ఏముంటుందంటే గట్టి గట్టిగా అరుపులు, ఏడుపులు, ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఇలాంటివి వస్తుంది. ఇది డేంజరస్ స్థితి. అంటే లేనిది వారు ఉన్నట్టుగా చెవులకు వినిపిస్తూ ఉంటుంది అన్నట్టు, ఇది డిసార్డర్ కిందకి వస్తుంది. దాని లోపల ఎలా అవుతుందంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే స్థితి లోపల ఆ సబ్జెక్టు వీరికి కమెంట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు, సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సజెషన్స్ ఎంత తీవ్రంగా ఉంటాయి అనేసి అంటే ఉదాహరణకు నేను ఉన్నాను, నాకు ఆనంద్ కరెక్ట్ లేడు, అతను నేను చంపబోతున్నాడు, చూడు అతన్ని నువ్వు ఎదుర్కోవాలి అని కమెంట్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఈ పబ్జి ఆడే గేమ్ టైప్ వాళ్ళ లోపల కూడా అంటే ఇలాంటి కమాండ్స్, ఇలాంటి ఫోర్స్మెంట్ ఇలా ఉంటుందంటారా? అయితే ఈ పబ్జి గేమ్స్ ఇవి ఆడే పిల్లలు ఎలా అయితే ఉంటారో వారు ఒక స్థితికి వెళ్ళిపోతారు అన్నట్టు, ఇంకో ట్రాన్స్కి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇప్పుడు ముంగట్టున్నది టోటల్లీ ఇదొక వెబ్ గేమ్ అనేసి మర్చిపోతారు, ఒక రియాలిటీలోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ రియాలిటీలోకి వెళ్ళిపోయేసి వాడే ఆయుధాలు కానివ్వండి, బాంబ్స్ కానివ్వండి, కత్తులు కానివ్వండి, రియలిస్టిక్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే న్యూరలాజికల్ డిసార్డర్ ఏర్పడుతూ ఉంటుంది లోపల. దాని నుంచి వాడు కొంచెం బయటకు వచ్చేసరికి సరౌండింగ్ లోపల సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అయిపోతూ ఉంటుంది వాడికి తెలియకుండానే.
అలాంటప్పుడు థాట్స్ ద్వారా మైండ్లో టోటల్లీ వాడికి స్క్రీన్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. మనం సహజంగా మనకి ఏమి ఉండదు, కానీ వాడికి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అయితే అటు కుప్పచాటునో చెత్త కుప్పచాటునో అక్కడ నుంచి ఎవరైనా ఎనిమీ వస్తున్నట్టు వీడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సోల్జర్ గానో ఇంకో ఏదో గానో క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లకు దూరిపోయేసి ఉన్మాద స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి చాలా ఘటనలు జరిగినాయి మనకు చూసుకుంటూ ఉంటే. అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా భావించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారంటూ ఇదొక స్థితి. ఇంకో స్థితి ఎలా ఉంటుంది అనేసి అంటే కంటికి అలర్జినైజేషన్. అంటే కంటి ముంగట ఒక వ్యక్తి కనిపిస్తున్నట్టు అతనితో మనం మాట్లాడుతున్నట్టు భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇది కూడా స్థితి అంత డేంజరస్ కాదు, కానీ వారి కమాండ్ ఇవ్వడం మొదలు వాళ్ళ ఊహ అంటే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలా అవుతుంది అన్నట్టు. అయితే దీనికి ఎలా ఉండడానికి మెయిన్ కారణం ఏముంటుంది అనేసి అంటే తినే ఆహారము అండ్ ఈ పంచభూతాలతో కనెక్టింగ్ కట్ అయిపోవడము దీనివల్ల అవుతుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో అండి, నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బయారా నుంచి అండి, సరోజన. అమ్మ చెప్పండి అమ్మా, మీకున్న సమస్య ఏంటి? డాక్టర్ గారు నాటి చికిత్స అన్నారు కదండి, కడుపులో నొప్పిలాగా టక్క కొట్టుకున్నట్టుగా వస్తుందండి. ఓకే, అది ఊరికే కొట్టుకుంటా ఉంటది, టక్క కొట్టుకుంటా ఉంటది. అది కొంచెం అడుగుదామని. తప్పకుండా చెప్తారమ్మా. అమ్మా చెప్పమ్మా, నీ ఏజ్ ఎంత? 44 సార్. ఓకే, నీ పేరు తల్లి? సరోజిని. ఓకే సరోజిని గారు, నీ బరువు ఎంత ఉంటుందమ్మా? బరువు 40 kg సార్. చాలా తగ్గిపోయినా. నాకు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాండీస్, కొన్ని యాంజియోగ్రామ్ అయింది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్. సయాటికా పెయిన్ ఉంది, లంబార్ పెయిన్ ఉంది. ఓకే, కడుపులో అడగండి. కడుపులో టక్ కొట్టుకుంటాం కదండి, నొప్పిలాగా. అంటే ఇట్లా చేయి పెడితే మనకు అర్థం అవుతుందండి, తగులుతా ఉంటది, టక్ టక్ కొట్టుకుంటా ఉంటది. ఓకే అమ్మా, నీ సమస్య నాకు అర్థమైంది. అయితే ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఉందండి. ఈ మధ్య బాగా ఎక్కువ అయిందండి. అప్పుడప్పుడు కాళ్ళు అందుకోవడము అవి చేస్తే కొంచెం తగ్గేది. ఈ మధ్య సయాటికా కొంచెం వంగట్లేదు, అది బాగా వస్తుందండి. ఏమి తినలేకపోవడం, బేవరింతలు రావడం అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఓకే అమ్మా, అయితే నీకు నాభి జరిగిపోయిందమ్మా. ఎందుకంటే నాభి స్థానం జరిగిపోయిన తర్వాతనే నీకు ఆ టక్ టక్ కొట్టుకోవడం సైడ్కి జరుగుతుంది, లేదంటే మధ్యలో కొట్టుకుంటూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నీ యొక్క పక్కకున్న ఏవైతే అవయవాలు ఉన్నాయో, ఏదైతే లివరు ఇవన్నీ నువ్వు ఏదైతే చెప్పుకుంటూ వచ్చావో ఆ సమస్యలు వస్తాయి అన్నట్టు. దాని నుంచి నువ్వు ఉపశమనం పొందాలి అనేసి అంటే నాభి చికిత్స, బాడీ అలైన్మెంట్ చేసుకోవాల్సిందే. అయితే మీకు సరైన పరిష్కారం కావాలంటే మీరు క్లినిక్ రావాల్సి వస్తుంది. అండ్ ఫోన్ నంబర్ ఆల్రెడీ ఇస్తారు, మీరు తీసేసుకోవచ్చు. మీరు ఫోన్ చేసి ఒకసారి కలవండి. నిజామాబాద్ మరియు హైదరాబాద్ లోపల మన బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకేనండి, డాక్టర్ గారి నెంబర్ స్క్రోల్ అవుతోంది. మీరు ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వారిని ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి తగిన పరిష్కార మార్గంతో పాటుగా మంచి ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. చెప్పండి సార్. గుంటూరు నుంచి రామలక్ష్మీనారాయణ అండి. మొన్న పోస్టెడ్ గ్రంథి ఆపరేషన్ చేశారు సార్. ఓకే, చేసిన తర్వాత ఒక 20 రోజులకి నడుస్తుండగానే యూరిన్ పడ్డదండి. హాస్పిటల్కి వెళ్తే బ్యాగ్ చేశారండి. 20 రోజుల తర్వాత రమ్మన్నారు. 20 రోజుల తర్వాత మళ్ళీ అట్లాగే యూరిన్ పడతాము, చుక్కలు పడుతుందండి. చుక్కలు పడుతుంది, క్లోజ్ కావట్లేదండి. చెప్తారండి. డైపర్ కూడా వేస్తున్నాము. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసి ఎన్ని రోజులు అయింది అన్నారు? ఇప్పుడు మీరు నెల అయిందండి, నెల 10 రోజులు అయిందండి. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే సంకోచ వ్యాకోచనలు కరెక్ట్ జరగాలి. ప్రోస్టేట్ గ్రంథి అయితే అది వై షేప్లో ఉంటుంది అండ్ పొడవుగా ఉంటుంది రౌండ్లో. దాని యొక్క సంకోచ వ్యాకోచనలు జరిగితే అది మీకు సెట్ అవుతుంది. అండ్ బ్లాడర్ లోపల ఏదైతే మూసుకోవడం తెరవడం ఏదైతే కీ ఉంటుందో అది సరిగ్గా పనిచేస్తలేదు అన్నట్టు. సో దానికి తగ్గట్టుగా మందులు అవి సరిగ్గా వాడుకుంటే మీకు ఉపశమనం పొందుతుంది. మందులు వాడుతున్నాను సార్. అప్పుడు ఒక 2 నెలలు వాడానండి.
మళ్ళీ 4 రోజులు రాశారు డాక్టర్ గారు. వాడుతున్నానండి. వాడుతున్నా కూడా యూరిన్ మాత్రం ఆగట్టలేదండి, పడిపోతూ ఉన్నాయి. డైపర్లో కూడా ఊగే పడిపోతూ ఉన్నాయండి, ఆగటల్లా. అయితే ఇది ప్రోస్టేట్ గ్లాండ్ సంబంధించిన సమస్య. అయితే ఇంకోటి ఏంటంటే మీరు అలోపతికి వెళ్ళారు, అలోపతికి చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు చేసుకొని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే అప్పుడు మా సైడ్కి రావచ్చు. మీకు ఆయుర్వేదిక్ మరియు పంచగవ్య చికిత్స ద్వారా మీకు ఉపశమనం పొందేటట్టుగా మేము చేస్తామండి. ఓకేనండి, డాక్టర్ గారి నెంబర్లు మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తగిన చికిత్సను పొందే ప్రయత్నం చేయండి. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జానకిరావు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, మీకున్న సమస్య ఏంటండి? ఏంటి మేడం, నాకు లెఫ్ట్ సైడ్ ఛాతీలో చించిమంటది, అది మళ్ళీ బ్యాక్ సైడ్ ఈపులో కూడా అట్లే చించిమంటది, కూర్చుంటే ఎందుకు? నమస్తే డాక్టర్ సార్. నమస్తే. ఇదో ఛాతీలో చించిమంటది, అది మళ్ళీ అదే సైడ్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ బ్యాక్ నిజంలో కూడా చించిమంటుంది ఈపుల. ఏం పని చేస్తావు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. నాకు బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అండ్ పొద్దున ఎప్పుడు లేస్తావు నువ్వు? నేను 3 గంటలు లేస్తాను సార్, మెడిటేషన్ చేస్తా. అవునా? ఓకే, మంచి అలవాటే ఉన్నది. అయితే మీరు ఏం చేసుకోవాలని అంటే, ఇలా అవుతుంది కాబట్టి ఇది కొంచెం గ్యాస్కి సంబంధించిన సమస్య కనిపిస్తున్నది. దానికి మీరు అవునండి, నాభి చికిత్స చేయించుకొని నాభి చికిత్స చేయించుకొని మీరు బాడీ అలైన్మెంట్ చేయించుకుంటే మీకు పరిష్కారం దొరుకుతుందండి. దీనికి లేదండి, ఎందుకనేసి అంటే నాభి చికిత్స అనేది బాడీకి బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చేస్తేనే మీరు మెడిటేషన్ కూడా అద్భుతంగా చేయగలుగుతారు. లేకపోతే ఎక్కువసేపు కూర్చోలేరు, మీరు బేచైన్ అయిపోతారు. మా దగ్గర ఒకసారి ఫోన్ ఉంది కదా, ఒకసారి వచ్చి కలవండి, మిగతా వివరాలు మాట్లాడుకోవచ్చు. ఓకే ఓకే, డాక్టర్ గారి నెంబర్ స్క్రోల్ అవుతుందండి, మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో అమ్మ, నమస్తే అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి మేడం. మీ పేరండి? గుంటూరు నుంచి. మీ పేరు? కోటేశ్వరి మేడం. అమ్మ చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే మేడం, నాకు కొంచెం చెవిలో సౌండ్ వస్తూ ఉంటుంది మేడం. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు నాకు, ఇట్లాంటివి ఏమీ లేవు నాకు. ఇంకానేమో కాలికి ఆనలు వస్తుంది మేడం, అవి ఎందువల్ల అనేది నాకు తెలియట్లేదు. అవి అంటే హెల్త్ పరంగా నేను అన్ని తింటాను, అన్ని బాగానే ఉంటాయి. దీనికి ఏదైనా ఫుడ్ కానీ చేంజ్ చేసుకోమంటారా అని చెప్తారండి, డాక్టర్ గారు చెప్తారు. అయితే కాలికి ఆనలు రావడం అనేది ఒక 2 పద్ధతుల్లో ఉంటుంది. మొదటిగా ఏంటిది అనేసి అంటే, ఎక్కువ మీరు పనిచేసేవారు ఉండి కాలు పగుళ్ళు వచ్చేసి మళ్ళీ కాలు పగులు మూసుకుపోయినప్పుడు లోపల మట్టి రేణువులు కానీ ఏదైనా మలిన పదార్థాలు ఉంటే దాన్ని కవర్ చేసేయడానికి, దాన్ని తీయడానికి ఆనలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇదొక పద్ధతి. నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటనేసి అంటే, ఎక్సెస్గా మాంసం అనేది పెరిగిపోవడము. ఈ 2 పద్ధతుల్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారు అంటే, దీన్ని మాన్యువల్గా అంటే చేత్తోని దాన్ని తీసేస్తారు అన్నట్టు. అయితే మీరు తీసేసే వ్యక్తి ఎక్స్పర్ట్ ఉండాలి, అంటే దాని లోపల ప్రావీణ్యత పొంది ఉండాలి, మనది మనం చేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, అది రాకుండా దానికి సంబంధించేసి మందులు అంటిస్తారు దానికి, అదొక పద్ధతి ఉంటుంది. ఇకొచ్చేసి నీ చెవులో సౌండ్ వస్తుందనేసి అంటున్నారు. ఆ సౌండ్ని ఏమంటారంటే అనహత నాదానేసి అంటారు. ఈ నాదాన్ని మీరు కంటిన్యూగా ధ్యానం కరెక్ట్గా చేయగలిగితే మీ యొక్క భగవత్ ప్రాప్తి పొందొచ్చు. దీంతో ఈ యొక్క నాదం ఏం చేస్తుందని అంటే, ఆ భగవంతునికి మీకు కనెక్షన్ అన్నట్టు. ఇది దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మీకు అద్భుతంగా రిజల్ట్ ఉంటుందండి. ఈ విధంగా మీరు చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నాభికి ఒకసారి చూసుకోండి. చాలా మటుకు 100లో 90% మందికి నాభి జరిగిపోయి ఉంటుంది. పనులు చేయడం వల్ల కానీ, బరువులు లేపడం వల్ల కానీ, ఇలా ఎన్నో స్థితులు వేరు వేరు ఉంటాయి, కానీ నావి మాత్రం జరిగిపోతుంది. దానికి ఏం చేయాలంటే, బాడీని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. ఇది కూడా మీరు సెట్ అయిపోతారండి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నేను ఇక్కడ మంచిని సత్యనారాయణ పేరు. సార్ చెప్పండి సార్, మీకున్న సమస్య ఏంటండి? మేడం, నాకు ఈ 4 సంవత్సరాల కింద పెరాలసిస్ వచ్చింది మేడం. అయితే ఒకే సైడ్ చిమ్మిరి ఉంటుంది సార్ మేడం.
దానికి అలోపతి మందులు 3 సంవత్సరాలు వాడినాయి, ఇక నేను వాడలే అని సపరేట్ ఊరుకున్నా మేడం. ఓకే. ఇప్పుడు యోగా చేసుకుంటున్నా, కొంచెం ఇక చేసుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది కానీ పూర్తిగా పోవట్లేదు మేడం. ఓకే, కంప్లీట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు చెప్తారండి. మేడం ఇంకోటి చెవులో కూడా నరం కొంచెం ఉబ్బినట్టు అయ్యి కొంచెం తిప్పినట్టు అవుతుంది, చాలా తిప్పినట్టు అవుతుంది మేడం. చెప్తారండి. ఓకే, అయితే మీ పేరేమన్నారు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు, అయితే మీకు ఈ పక్షవాతం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చెప్పండి సార్. నేను ఒకవేళ ఎండాకాలం అది అప్పుడు దక్షిణ చూడండి సార్ 2020లో చెప్పండి. వచ్చినప్పుడు బయటికి వెళ్ళొద్దని ఇంటి దగ్గరే ఉండి తినకుండా ఉండే వరకు ఎక్సర్సైజ్ చేయకుండా అయింది, ఎటు పోలేదు. సరిగా ఒకేసారి మొత్తం బాడీ అంతా తిమ్మి అది చెమటలు పోసి మొత్తం అదైంది సార్. ఓకే, అయితే మీ సమస్య నాకు అర్థమైందండి. ఎవరికైనా సరే నాభి జరిగిన తర్వాతనే ఈ పక్షవాతం లాంటివి వస్తాయి. ఎందుకంటే బాడీ డిసార్డర్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వెన్నుపూసల లోపల నరాలు ఒత్తుకపోవడము, మళ్ళీ గుండె లోపల రక్తం యొక్క గాఢత పెరిగిపోవడము, దానివల్ల మీకు ఏమవుతుందని అంటే పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే దాంట్లో ఏదొచ్చిందో మనం ఒకసారి నాడి చూస్తే తెలిసిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అనేసి అంటే ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా మీకు మొత్తం వెళ్తలేదు, తిమ్మిరిగా ఉంటుంది అనేసి అంటే మీకు సర్వైకల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు లెక్క. అండ్ దాంతోపాటు మీరు ఏం చేయాలి అనేసి అంటే దేశవాళీ ఆవు నెయ్యి మీకు దొరుకుతుందా చూడండి ఒకసారి మీ సరౌండింగ్లో. అయితే రోజు ముక్కులో 2 నుంచి 3 చుక్కలు ఒక్కొక్క ముక్కులో రంధ్రంలో వేస్తా పోవాలి. నాభిలో వేయండి అండ్ వెనక భాగం ఏనస్లో వేస్తూ ఉండండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందని అంటే 74,000 నాడులు లూబ్రికేషన్ అయిపోయేసి మీ ఆ తిమ్మిరి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు బాగా ట్రీట్మెంట్ అద్భుతంగా జరగాలి అని అనుకుంటే నాభి చికిత్స చేసేసుకొని బాడీ అలైన్మెంట్ చేసుకుంటే మీకు అద్భుతంగా రిజల్ట్ ఉంటుందండి. ఓకేనండి. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ విధంగా మీరు ఒకసారి పరీక్ష చేయించుకోండి, చక్కని చికిత్స కూడా చేయించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణవేణి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి కృష్ణవేణి గారు, మీకున్న సమస్య ఏంటండి? అదేనండి, నాకు కాలు బొట్టల వేళ్ళు ఇలాగా గరుగ్గా ముద్దులాగా అయిపోయి అది బొట్టల వేలు సరిగ్గా భూమికి నేలకి ఆనుకుంటుందండి, నటక సరిగ్గా రాకుంటుంది రెండు కాళ్ళకి. ఓకే. 2 కాళ్ళకి అలాగే అయ్యింది. అంటే మోకాళ్ళ నొప్పులాగా వచ్చాయి. యోగా చేస్తాను నేను రోజు పొద్దున్న 5 o'clockకి. మోకాళ్ళ నొప్పులు, వెరికోస్ వెయిన్స్ అన్ని కవర్ అయ్యాయి. కానీ ఇది ఎందుకో ఈ మధ్యన ఇలాగ వచ్చిందండి, బొట్టల వేళ్ళు ఇలాగ రఫ్గా అయిపోయి అది వేలు నేలకి ఆనుకుంటుంది, నటక సరిగ్గా రాకుంటుంది, పడిపోతానేమో అనిపిస్తుంది అనమాట. చెప్తారండి డాక్టర్ గారు. అయితే కృష్ణవేణి గారు మీ ఏజ్ చెప్పండి కొంచెం. నా ఏజ్ 63 అండి. మీ బరువు? నా బరువు 60 ఉంటుందండి. 60 ఉంటుంది. ఎత్తు ఎంత ఉన్నారు? ఎత్తు 5 అండి. 5. ఓకే, అయితే విషయం ఏమవుతుంది అంటే మీకు లంబర్ సెక్షన్ తెలుసు కదా, నడుము L4 L5 అండ్ సాక్రమ్ దగ్గర నరాలు ఏవైతే ఉన్నాయో లైట్గా ఒత్తుకపోతున్నాయి. అండ్ కొంచెం తుంటి ఎముక దగ్గర కూడా డిస్లొకేషన్ ఉంది, అంటే నాభి జరిగిపోయింది అండ్ డిస్లొకేషన్ ఉన్నది. దీన్ని ఒకవేళ మీరు సక్రమంగా సరిచేయగలిగితే మీ డైజెషన్ అండ్ ఈ యొక్క వేలు యొక్క సమస్య మీకు సెట్ అయిపోతుంది. ఎందుకంటే మీ డైజెషన్ కూడా సరిగ్గా లేదు, మోషన్లో ప్రాబ్లం ఉంటుంది మీకు. దానివల్ల మీకు ఏమవుతుందని అంటే ఆందోళన, భయం లాంటిది కూడా వస్తుంది ఈ ప్రక్రియ వల్ల. ఒకసారి అది చూసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి కొత్తపేటలో మన హాస్పిటల్ ఉన్నది, ఒకసారి ఫోన్ చేసి మీరు కలిస్తే మిగతా ట్రీట్మెంట్ పూర్తిగా చేసుకోండి. అంటే ఏమైనా అప్లై చేస్తే ఆయిల్ అప్లై చేస్తే అది మీకు ఏదున్నా కానీ తాత్కాలికమండి. పర్మనెంట్ రిజల్ట్ కావాలంటే నాభి చికిత్స చేసుకోవాల్సిందే. నాభి చికిత్స చేసుకుంటేనే మందులు పనిచేస్తాయి, ఏది చేసినా పనిచేస్తుంది, అప్పటిదాకా పనిచేయదు. ఓకేనండి, ఆ విధంగా ఒకసారి మీరు చేసే ప్రయత్నం చేయండి. డాక్టర్ గారిని సంప్రదించండి, తగిన సలహాలు సూచనలు తీసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. చెప్పండి అమ్మా. మా పాప కోసం అడుగుతాము. ఓకే, మీ పాప సమస్య ఏంటి? మానసిక వ్యాధేనమ్మా. ఓకే, మీ పాప పేరు?
ఓకే స్వాతి గారు, సో ఎలాంటి రకమైన బాధపడుతున్నారు? ఆవిడ ఎక్కువ తన ఆలోచనలే తనకి రిపేర్డ్ అయితే చెవు ద్వారా వేయించేస్తాయి అమ్మ. ఓకే డాక్టర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కూర్చొని తెలుసు అని అంటారు దానికి వ్యాధి. ఏమంటారు? వ్యాధి అంటున్నారు. ఓకే, నాకు అర్థమైపోయింది. అయితే అలానే కూర్చొని ఆకాశానికి చూస్తూ ఉంటుందా లేకపోతే గట్టిగా అరుస్తుందా? అంటే అరుపులేం కాదు, ఆ మందులు వాడుతున్నాము ఇప్పుడు ఎక్కడ 10 సంవత్సరాలు అవుతుంది కానీ అది దాని మాటే దానికి ఎవరో అన్నట్టుగా చెవులో రికార్డ్ అయ్యాయి. ఎవరో నాకు అనిపిస్తే సౌండ్ వినిపిస్తుంది 24 గంటలు పడుకుంటది లేకపోతే లేదు. మామూలుగా టాబ్లెట్లు ఒక 100 ఇస్తున్నాము అంతే. ఎక్కడ 10 సంవత్సరాలు అవుతుంది అన్ని డాక్టర్ చూపిస్తాం. అయితే మెడిటేషన్ కూడా చేయలేకపోతుంది. మేము మెడిటేషన్ లో ఉన్నాము 3-4 సంవత్సరాలు అయింది. అంటే మీరు చెప్పిన మాట వింటుందా మరి? వింటదండి. వింటదా? అయితే ఒక పని చేయండి, ఒకసారి కుదిరితే హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆది సోమ మంగళవారాలు ఉంటాను నేను, ఒకసారి ఫోన్ చేసి కలవండి నాకు. ఎందుకంటే ఇలాంటి వారికి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేసి చూడాల్సి వస్తుంది. అండ్ మీరు మందులు వాడుతున్నారు కదా, దాన్ని కంటిన్యూ చేస్తూనే మేము ఇంకా వేరే మందులు ఇస్తాము, దాంతో మీకు నయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది, ఒకటేసారి కాదు. ఎందుకంటే దీన్ని మానసికంగా సమస్య ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు, ఒక సిట్టింగ్ వైజ్గా కూర్చొని మాట్లాడుకుంటూ వారిని ఒక సిట్రేట్కి తీసుకొని రావాల్సి వస్తుంది. చెవులు సౌండ్లు వినిపిస్తున్నాయని అంటే వాళ్ళు అలర్జనైజేషన్కి గురవుతుందని అర్థం. అంటే లేనిది ఏదో వింటున్నట్టుగాను న్యూరలాజికల్ డిసార్డర్ రావడం వల్ల ఇబ్బంది పడుతుంది. అయినా కానీ మీరు 10 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నారు అని అంటే అది అదుపులో ఉందని అర్థం. ఇప్పుడు మీకు పూర్తిగా నయం కావాలి అని అంటే దానికి సంబంధించిన మందులు ఆయుర్వేదిక్ పరంగా మీకు ఇస్తాను, దాంతో ఇంకా మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటేశ్వర్ అండి. ఎక్కడి నుంచి అండి? వరంగల్ అండి. వరంగల్ నుంచి. సో ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు సార్? బాగా ఎప్పటికీ నాకు ఏదో ఆలోచన వచ్చి డిప్రెషన్ బాగా తలనొప్పి వస్తుందండి. ఓకే ఓకేనండి, అదే నా ప్రధానమైన సమస్య. డాక్టర్ గారు ఇంకొక ముచ్చట చెప్పిందండి. చెప్పండి. ఇప్పటికంటే బాగా ఇదే ఆలోచన వచ్చి డిప్రెషన్ వచ్చి ఈ 6 ఊకే వ్యామోహం ఉంటుందండి. దానివల్ల ఏదో ఆలోచన వచ్చి భయం అదవుతుందండి. ఓకే అండి, ఇప్పుడు మీరు ఏజ్ ఎంత అండి మీది? 53. మీ బరువు ఎంత ఉంటారు? 70 ఉంటాండి. అండ్ హైట్ ఎంత ఉన్నారండి? 5.5 పైన ఉంటా. ఓకే, మీరు చేసే పని ఏంటండి? ఓకే ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైందండి. అయితే విషయం ఏంటిది అనేసి అంటే ఎప్పుడైనా సరే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అనేసి అంటే మీరు ఇప్పుడు వర్క్ చేసే పని ఎంత చేస్తున్నారు, మీకు వ్యాపకం ఎంత ఉన్నది అనేసి చూడాల్సి వస్తుంది. మెయిన్గా ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడ్డము డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఏముంటుంది అనేసి అంటే వర్క్ ప్రెషర్ ఎంత ఉన్నదన్న దాని మీద నుంచి ఆధారపడి ఉంటుంది. అండ్ తన చుట్టూతో మనుషులు ఎలా ఉన్నారన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఒకసారి గౌడ్ గారు మీరు ఒక పని చేయండి, నా ఫోన్ నంబరు స్క్రీన్ మీద ఉన్నది, ఒకసారి నాకు ఫోన్ చేసేసి నాకు ఒకసారి హైదరాబాద్ వచ్చి కలవండి. ఎందుకంటే మనం అన్ని విషయాలు స్క్రీన్ మీద మాట్లాడలేం కాబట్టి ఒకసారి మీరు పర్సనల్గా నాకు ఫోన్ చేస్తే మీకు పర్సనల్గా మాట్లాడతాను. ఓకేనా అండి? ఇంకో నంబర్ ఉంటుంది మీకు స్క్రీన్ మీద, దానికి ఫోన్ చేయండి, మీకు నేను పర్సనల్గా మాట్లాడతాను, చెప్పచ్చు. ఓకేనా అండి? ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను భోజనం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, మీకున్న సమస్య ఏంటండి? నాకు ఏం లేదు, నా వయసు 75 సంవత్సరాలు. నాకు ఓవర్ టెన్షన్తోని నెత్తిలా కొంచెం రక్తనాళం చిట్లి పెరాలసిస్ లెఫ్ట్ సైడ్ వచ్చింది. పెరాలసిస్ తగ్గింది, దాని తర్వాత మళ్ళా కడుపులో మంట వచ్చి గాలి బ్లాడర్లో స్టోన్స్ అయినాయి, ఆపరేషన్ అయింది, అవి తీసేసిండ్రు. అయితే ఇప్పుడు ఏంటి కదానంటే లెఫ్ట్ సైడ్ పక్కలా వస్తుంది నాకు పండుకునేటప్పుడు, దాని తర్వాత వీపుని వస్తుంది, పడుకోరాదు, బాగా ఇబ్బంది అవుతుంది. రెండో కింద కూర్చోలేను, లేవలేను,
దీని గురించి ఓకేనండి, చెప్తారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు వీరికి పక్షవాతం ఒకటి వచ్చింది, తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయినాయి సార్కి. దీనివల్ల ఏమవుతుందంటే శరీరం బాగా వీక్ అయిపోయింది. ఇంకోటి లాంగ్ టైమ్గా మందులు అండ్ రెస్ట్ తీసుకోవడం, పండుకోవడం వల్లనే రెస్ట్ పెయిన్స్ ఎక్కువ వచ్చాయి. ఆ రెస్ట్ పెయిన్స్ ఎక్కువ రావడం వల్ల ఒంటికి నొప్పులు కానివ్వండి, వీపుల నొప్పులు కానివ్వండి, కాలు చేతులు ఇగ్గడం కానివ్వండి, ఇది జరిగింది. ఇంకోటి ఏంటంటే వీరు తిండి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఓన్లీ మందుల మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల పైత్యం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో కడుపులో మండడం, చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో వీరు చేయాల్సింది ఏంటంటే ఆల్కలైన్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అంటే ఆల్కలైన్ ఉన్న పదార్థాలు అంటే దేంట్లో ఉంటాయి అనేసి అంటే ఒగరు పదార్థాలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి టైం టు టైం భోజనం చేయాలి. అండ్ మీకు దగ్గరలో దేశవాళీ ఆవు నెయ్యి ఒకవేళ ఉంటే ముక్కులో బొడ్డులో వేస్తూ వెళ్ళండి, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే వీరికి తల లోపల నరాలు చితిలాయి. నరాల్లో ఒకవేళ బ్లాకేజెస్ ఉంటే అవి క్లియర్ చేయడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. చితిలింది కాబట్టి వీరు ఆల్రెడీ ఆపరేషన్ చేశారు కాబట్టి క్యూర్ అయినట్టే లెక్క. అయినా కానీ దానివల్ల వీరికి తలనొప్పి లాంటి, మెడల నొప్పులు లాంటి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి కాబట్టి ఇవి కండరాల్లో బిగుతుతనము, పట్టేసుకున్నట్టు అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ముక్కులో మీరు 2 చుక్కలు నెయ్యి వేసేస్తే రిలీఫ్ ఉంటుంది, అది చేసుకోవచ్చు. ఇంకెక్కువన్నా మీకు డౌట్లు ఉండి ఇంకా నన్ను కలవాలనేసి అనుకుంటే నిజామాబాద్ దగ్గరలో ఉంది బోధనకి, ఒకసారి మీరు ఫోన్ చేసి కలవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డాక్టర్ గారు, ఈ మానసిక రుగ్మతల వల్ల శారీరక అనారోగ్యాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు ఏమిటనేది ఇప్పటిదాకా మీరు చాలా చక్కగా అద్భుతంగా ప్రస్తావించారు. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చికిత్సా విధానాలు? అయితే ఈ చికిత్స విధానాల లోపల ఎలా ఉంటుందంటే చాలామంది సెల్ఫ్గా చికిత్స చేసుకుంటారు. సెల్ఫ్ చికిత్స లోపల ఏం చేస్తారు అంటే దాని లోపల దురలవాట్లు అనేసి అనొచ్చు. ఏముంటుంది దాని లోపల? మందు తాగడము, సిగరెట్ తాగడము, కాఫీ తాగడం. కాఫీ కూడా దురలవాట అనేసి అంటే నాకు తలనొస్తున్నది, నాకు ఇబ్బంది అవుతుంది, నేను డిప్రెషన్కి వెళ్తున్నా అనేసి ఒక ఫీలింగ్ వచ్చేసినప్పుడు ఏం చేస్తాడు మనిషి అనేసి అంటే కాఫీ తాగడం కానీ, టీ తాగడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దీంట్లో కెఫెన్ ఉంటుంది కాబట్టి. తర్వాత వచ్చి మందు లోపల ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ ఏం చేస్తుందంటే కొద్దిసేపటి వరకు తన తంతు వ్యవస్థను ఫుల్లీ యాక్టివేట్ చేసేసి డోపమిన్ రిలీజ్ చేసేసి బాగా సెరోటోనిన్ లెవెల్ పెంచుతుంది అన్నట్టు. అప్పుడు ఎలా ఉంటుందంటే నా అంత రాజు ఎవరు లేడు, నేనే ఈ భూప్రపంచానికి రాజు అనుకున్న ఫీలింగ్లో వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ లెవెల్ పెరిగిపోతాయి. ఇది టోటల్లీ డౌన్కి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుందంటే మంచి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. సో ఈ సెరోటోనిన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే దాన్ని బ్యాలెన్స్లో ఉన్నదనుకోండి తన జీవితాన్ని సాఫీగా, హాయిగా, ఆనందంగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక స్థితి. ఈ స్థితి లోపల వీరు సిగరెట్, గుట్కా, మద్యపానము ఇలాంటి వ్యవస్థకు వెళ్ళకూడదు. ఇలా వెళ్ళిపోతే ఏమవుతుంది అనేసి అంటే ఫ్యూచర్ లోపల చర్మ రోగాలు రావచ్చు, తర్వాత దీనివల్లనే మధుమేహంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, క్లోమంలో ప్రాబ్లం రావచ్చు, ఈ యొక్క లివర్కి సంబంధించిన సమస్యలు రావచ్చు, దీనివల్లనే మళ్ళీ మధుమేహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఈ మానసిక ఒత్తిడి వల్ల ఇన్ని గణం వస్తాయి అన్నట్టు. ఈ సమస్యల నుంచి మనం ఎదుర్కోవాలి అనేసి అంటే సింపుల్గా ఆహార పదార్థాలు మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆహారం చేంజ్ చేసుకోవాలి. సో వైద్య విధానం ఏది సజెస్టబుల్ అంటారు? ఇప్పుడు ఎలా ఉంటుంది అనేసి అంటే దీన్ని సపరివారంగా ఉన్నారనుకోండి, అంటే పెద్ద కుటుంబం ఉన్నదనుకోండి, దీనికి అతన్ని సపోర్ట్ చేస్తూ అతనికి అసలు ఏం జరిగింది, ఏం ప్రాబ్లం ఉన్నది అని చూసుకోవాల్సి వస్తుంది. దాని లోపల ఇతను పని చేస్తున్నాడా, పని చేస్తలేడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. తర్వాత వచ్చేసి పని చేస్తుంటే ఇతను ఆ పని వల్ల ఎంత వ్యాపకం ఉంది, ఎంత ఒత్తిడి పడుతుంది, అయితే పరివారం యొక్క వాడి ప్రభావం అతని మీద ఎంత పడుతున్నది, ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇది దాని మీద లెక్క ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ ఒత్తిడి నుంచి దూరం కావాలి అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాల్సి వస్తుంది అనేసి అంటే ముడి ధాన్యాలు బాగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి డి విటమిన్ ఉంటుంది కదా, డి విటమిన్ లోపం వల్ల కూడా ఈ యొక్క యాంగ్జైటీ తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతాడు కాబట్టి పొద్దున్న ఎండలో తిరగాలి కొద్దిసేపు. తర్వాత వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి, అంటే మంచి నూనెలు, గానుగ నూనెలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా తీసుకుంటూ B12, B9, బి కాంప్లెక్స్ సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో పాలు, బీన్స్, ఆకుకూరలు వీటిని పుష్కలంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నారనేసి అనుకోండి ఈ యొక్క మానసిక ఒత్తిడి నుంచి మీరు దూరం అవుతూ దీంతోపాటు యోగా, ప్రాణాయామము, మంచి సంగీతం వినడము, ఫ్రెండ్స్తో కలవడము ఇలాంటి మూమెంట్స్ మీరు ఎక్కువ చేయగలిగితే ఈ యొక్క డిప్రెషన్ నుంచి మీరు హాయిగా రిలాక్స్ పొందవచ్చు.
ఓకేనండి, చాలా సంతోషం. మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.